అసలు కాంగ్రెస్ ఎక్కడ అమలు చేసింది, అమలు చేస్తున్నది బీజేపీ కదా అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మోదీ బీసీ, కేంద్ర మంత్రుల్లో మెజారిటీ వాటా ఎస్సీ ఎస్టీ బీసీలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మేమే బీసీలని ఎస్సీలను ఎస్టీలను పెట్టినాం, రాష్ట్రపతిని ఎస్టీని పెట్టినాం. ఈ ఈక్వేషన్ వాళ్ళు కదా పదవులుగా వీళ్ళకిచ్చినాం అని స్టాటిస్టిక్స్ ముందు పెట్టి మిమ్మల్ని కార్నర్ చేస్తున్నది. మీరు ఒక మూడిచ్చి మొత్తం మేము ఇచ్చినామని చెప్పుకుంటే రెండు అంశాలు ఉంటాయి. ఒకటి పదవుల ప్రాతినిధ్యం కల్పించడం, రెండోది ఆ వర్గాలకు ఉపయోగపడే పాలసీస్ చేయడం. బీజేపీ మీరు అన్నట్టు ఎస్టీని రాష్ట్రపతిని చేసింది. ఎస్, ఆ రోజు అందరం గౌరవిద్దాం, ఖచ్చితంగా నేను అందరం గౌరవించినటువంటి పరిస్థితి. కానీ ఆ రాష్ట్రపతి ఏ విధానాలు అవలంబిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎస్టీలకు ఉపయోగపడే విధానాలు అవలంబిస్తున్నా, ఆదివాసులను అడవుల నుంచి ఖాళీ చేసేటటువంటి విధానాలకు అండగా నిలబడుతున్నారు అనేది. ఇప్పుడు మోడీ బీసీ ప్రాతినిధ్యం, బీసీ అని చెప్పుకున్నాడు, బీసీ తన కులాన్ని కలుపుకున్నాక బీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎందుకు బీసీలకు ఉపయోగపడేటటువంటి పనిని మోడీ చేయలేకపోయారు? ఎందుకు బీసీల రిజర్వేషన్లను పెంచే పని చేయలేకపోయాడు? పైగా ఎవరు అడగని ఈబీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చి అగ్రకుల పేదలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎందుకోసం చేశాడు? ఎందుకంటే బీజేపీ రాజకీయ విధానమే అది. ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని కాపాడడం అనే బీజేపీ రాజకీయ విధానాన్ని అమలు చేసేటటువంటి కాడ ఎస్సీలు ఉన్నారా, ఎస్టీలు ఉన్నారా, బీసీలు ఉన్నారా, ఎవరున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ రాజకీయ విధానాన్ని అమలు చేస్తున్నాం అనేటటువంటిది ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ బీసీలకు ఉపయోగపడే రాజకీయ విధానం పదవులు వాళ్ళకి ఇస్తున్నారని మీరు ఒప్పుకుంటారా? ఏది ఆ వర్గాలకు ఇస్తున్నారు? ఈ వర్గాల ఓట్లను దండుకోవడం కోసం ఒక ఎత్తుగడగా వాళ్ళని ముందు పెట్టి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక పాలసీ డిసిషన్ అన్న తీసుకోగలుగుతుండా? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు బీజేపీ నుంచి, ఒక పాలసీ డిసిషన్ అన్న తీసుకోగలుగుతుండా? వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఏ పాలసీల కోసం? ఇప్పుడు పెట్టిన ముగ్గురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొక ఆయన చెప్పినట్టు వినడం తప్ప వాళ్ళు ఓన్ గా డెసిషన్ తీసుకునే పరిస్థితి మీ పార్టీలో ఖచ్చితంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నది. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వర్గాలు, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ జనాభా లెక్కల్ని సేకరించాలంటుంది. మొన్నటిదాకా బీజేపీ ఎందుకు వ్యతిరేకించి చెప్పండి నాకు? జనాభా లెక్కలు సేకరణ తర్వాత ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పటిదాకా జనాభా లెక్కలు తెలియకపోవడం వల్ల 50 సంవత్సరాలుగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయినాం మనం. ఎందుకంటే జనాభా లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి. జనాభా లెక్కలు 2011లో కాంగ్రెస్ పార్టీ సేకరిస్తే దాన్ని అడ్డం పెట్టి 2013లో బయటికి రాకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పూర్తిగా సేకరించాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు సడన్ గా అప్పటిదాకా వ్యతిరేకించిన వాళ్ళు జనాభా లెక్కలు తీయడమే తప్పు? అసలు మోడీ గారు అవసరం ఉన్నప్పుడు బీసీ అంటాడు, అవసరం లేనప్పుడు చాలా క్లియర్ గా 4 వర్గాలు ఉన్నాయి, యువతులు, మహిళలు, కార్మికులు, ఈ వర్గాలు ఉన్నాయి తప్ప ఇక్కడ ఈ కులాలే తప్ప ఇంకో కులాలు ఎవరు మాట్లాడతారు? కాబట్టి బీజేపీది ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం ఇచ్చేటటువంటి రాజకీయ సిద్ధాంతమే తప్ప ఇంకోటి కాదు. ఈ వర్గాలను డైవర్ట్ చేయడం కోసం మతతత్వాన్ని ముందు పెట్టి డైవర్ట్ చేసి పని చేస్తారు. ఇలా ఓట్లు దండుకున్నాక ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు. ఇది వాళ్ళ విధానం. కాంగ్రెస్ విధానమే అన్ని వర్గాలకు సమానత్వాన్ని సాధించడం అనే భారత రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే విధానం. ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి క్రమంలో నాయకులు ఎవరైతే ఉన్నారో, అమలు చేసేటటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి నాయకులు దాన్ని అమలు చేయడంలో లోపాలు ఉన్నాయి. అందువల్లే కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నది. కానీ ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సమానత్వం, ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భారత రాజ్యాంగం ప్రియాంబుల్. కానీ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి వ్యక్తులు, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాలి కదా సమానత్వాన్ని, నేను కదా అమలు చేయాలి. నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చినప్పుడు నేను అమలు చేయలేదు అనుకోండి, నేను మనవాదపు ఆలోచనలతో ఉన్నాను అనుకోని పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కానీ అమలు చేస్తున్నది ఏంది? ఏ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేయలేను. చెప్పేటప్పుడు పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మాట్లాడతా, అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని కాపాడే సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసింది అనుకోండి, అది నా లోపం అయితే తప్ప పార్టీ లోపం కాదే. పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. అందుకనే ఇవాళ ప్రతి దగ్గర కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అమలు చేసే వ్యక్తుల నాయకత్వాన్ని ప్రమోట్ చేసేటటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకొని పర్యవేక్షిస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్లకే భవిష్యత్తులో పదవులు అంటారు. ఆ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మనసా వాచా కర్మణ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఉంటది కదా మరి. అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో లేను మొదటి నుంచి. మీ ఐడియాలజీ కొంత కాంగ్రెస్ దగ్గర ఉండొచ్చు కదా. అదే అంటున్నాను, వీడికి వచ్చినాక నేర్చుకోవచ్చు, తప్పే ఉన్నది. ఇప్పుడు గతంలో మనకు తెలియనప్పుడు రకరకాల వాటితో ఉండొచ్చు, తెలిసిన తర్వాత దాన్ని ఆచరించి ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి సమానత్వ లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి సిద్ధాంతంలో ఒకసారి ఎగ్జిక్యూట్ చేయడం తర్వాత ఏముంటుంది అట్లా. అందుకనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని మెల్లగా నీ ఒంటబట్టించుకొని ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అట్లా వచ్చినటువంటి వాళ్ళే నాయకత్వ స్థానంలోకి వస్తారు రేపు. ఇది జరగబోతున్నది. దీని పట్ల రాహుల్ గాంధీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకు ఇవాళ ట్రైనింగ్ క్యాంపులు పెద్ద ఎత్తున ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటా ఉన్నది దేశవ్యాప్తంగా?
ఇవాళ మా ఎస్టీ డిపార్ట్మెంట్ కూడా సపరేట్ ట్రైనింగ్ మినిమం 25,000 మందిని రెండు సంవత్సరాల్లో ట్రైబల్స్ లీడర్షిప్ డెవలప్మెంట్ చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకొని మా దగ్గర ఎగ్జిక్యూట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర నేనే 6 క్యాంపులు పెట్టినా ఇప్పటికే. కాబట్టి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, ఉదయపూర్లో తీసుకున్న తర్వాత, రాయ్పూర్లో దాని రెజల్యూషన్స్ పాస్ అయిన తర్వాత ఒక మార్పు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. భారత సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు తొలగిపోవాలి, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలు జీవించాలి. ఈ రాజ్యాంగ స్ఫూర్తిని లేకుండా చేసేటటువంటి వాళ్ళ వైపు, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలనుకునేటటువంటి వాళ్ళ వైపు. ఇది చేస్తే ఇప్పటికీ రాజ్యాంగం ద్వారా అవకాశం ఉండి కూడా, చట్టం ఉండి కూడా వాళ్ళ వాటా దక్కనటువంటి వర్గాలు, ఆ వాటాను పొందనటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం దొరికేటటువంటి అవకాశం ఉన్నది. అదే నిన్న జరిగినటువంటి ఎక్స్పాన్షన్ ట్రెండ్. అదే అందుకనే నేను భారతదేశ చరిత్రలో కానీ, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ బీసీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే